అందరికీ నమస్కారం. 2024 అసెంబ్లీ పార్లమెంట్ జరిగిన ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో విజయ డంకం మోగించబోతుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. కాసుకోరా దుర్మార్గులారా, ఇష్టమంచంగా మాట్లాడారు మీరు. చంద్రబాబును మీరు అధికారులు ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆశలు చూసుకొని చంద్రబాబుని ఇష్టం నోరు పారేసుకొని మీరు ఇష్టం మాట్లాడి చాలా అవమానం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అడుగుతున్నారు, అరే దుర్మార్గులారా, మగతనం ఉంటే మగాళ్ళైతే రే కొడాలి కానీ, అరే వల్లభనేని వంశీ, అరే అంబటి రాంబాబు, అరే బెల్లంపల్లి శ్రీనివాస్, అరే దుర్మార్గులారా, ఒరే నీకు ధైర్యం ఇప్పుడు మాట్లాడరా, రేపు సాయంత్రం 5 గంటలకు మాట్లాడరా నీ చేత అయితే. మీకు ఇవాళ మాట్లాడితే అక్కడ ప్రజలే రాళ్లతో వర్షం కురిపించి మిమ్మల్ని తన్ని కొట్టారా, గాడి కొట్టారా. నేను అడుగుతున్నా, ధైర్యం లేదురా మీకు. మీరు కేవలం అధికారం చూసుకొని, అధికార వ్యామోహం చూసుకొని చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చి మాట్లాడతారా. మీరు నోరుందని నోరు అదుపు పెట్టుకోనరా. నోరు అదుపు పెట్టుకుని మీ బతుకులు ఏమి లేకపోతే ఏమైనా మీ బతుకులు ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నారా. మిమ్మల్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలి, మిమ్మల్ని భూమి నుంచి ఎట్లా తరిమి కొట్టాలనేది ప్రజలు 4వ తారీఖు ఎలక్షన్ చూస్తున్నారు. ఆ రిజల్ట్ అయితేనే మధ్యాహ్నం నుంచి మీ పరిస్థితి చూడరా. అందుకే నోరు పారేసుకోవద్దు. అధికారం శాశ్వతం కాదురా దుర్మార్గులారా. అధికారం అనేది ప్రజలు ఇచ్చేది. అధికారాన్ని దుర్యోగం చేయకుండా ప్రజలకు అన్ని విధాల శాసనాలు అందించి రాష్ట్ర పరిపాలన బాగా చేయాలని మీకు అధికారం ఇచ్చారు. కానీ దుర్మార్గంగా పోయారు. మీ ముఖ్యమంత్రి మొదలుకొని, మీ మంత్రివర్గం మొదలుకొని, మీరు ఇలాంటి చెత్తనాడు కొంత ఇష్టం వచ్చాక మాట్లాడి మీ యొక్క పదవికి దుర్యోగం చేసి నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్లో. మీరాగా ఎలక్షన్ నిలబడి, మీరాగా ఎలక్షన్లో తెచ్చేది మంత్రివర్గం ఉన్నటువంటి 95% మొత్తం ఓడిపోతున్నారా. సిగ్గు తెచ్చుకోవాలా. ప్రజలు చిక్కొట్టారు మిమ్మల్ని. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు వ్యక్తి రాష్ట్రానికి అవసరం. చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రి అయినట్టే రా. ముఖ్యమంత్రి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా దుర్మార్గులారా. ఈ రోజు మీ పరిస్థితి ఏంటిరా. మీరు మొదలు తిరగలుగుతారా. అసలు ఆంధ్రప్రదేశ్ ఉంటారా మీరు? ధైర్యం ఉండాలా మీకు? అందుకనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, నాయకులారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దుర్మార్గుని ఎంత చేసినా, ఎంత మాట్లాడినా వాళ్ళ పాపన వాళ్ళు పోతారు. అది భగవంతుడు ఇవాళ శిక్ష విధిస్తున్నాడు. భగవంతుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి న్యాయం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ భగవంతుడు అన్నిటికీ భగవంతుడు చూసుకుంటాడు. కూటమి గెలుస్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. అన్ని సర్వేలు ఇవాళ రాష్ట్రం కాదు భారతదేశం ఉన్నటువంటి అన్ని ఛానల్స్ కూడా చంద్రబాబు నాయుడు కూటమి గెలుస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ప్రధానమంత్రి మోదీ అవుతున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఒక శనిగ్రహం అయింది. రేపటితో ఒక శనిగ్రహం ఊడిపోతుంది. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నాడు. ప్రజలందరూ సంతోషిస్తున్నారు. మనకు పోలవరం పూర్తి అవుతుంది తొందరలో. అమరావతి రాజధాని తొందరలో పూర్తి అవుతుంది. మన ప్రజలందరూ కలలు కన్నటువంటి అక్కడ రైతాంగం అందరూ కూడా అక్షత్తురాలు తెలుపుతూ జేజే కొడుతూ కాబోయే సీఎం చంద్రబాబు అని చెప్పేసి ప్రతి ఒక్కరు నోటు నుంచి వస్తుందంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా ప్రజల కోరికని ఈరోజు తీర్చి రేపు రిజల్ట్ అనుకోని విధంగా పెద్ద బ్రహ్మాండంగా రిజల్ట్ నేను అడుగుతున్న ఇలా నాకు ఎగ్జిట్ పోల్స్ కన్నా ఎక్కువనే పూర్తి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వస్తుందని, కూటమికి వస్తుందని నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు పైన కృతజ్ఞతలు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు పైన దయవుంచి ప్రజలందరూ కూడా సహకరించి ఉద్యోగస్తులు మొదలుకొని అందరూ అన్ని కులస్తులు కలిసి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున గెలిపించడానికి మీరందరూ వచ్చి ఓటు వేసి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అవుతున్నాడు. మనందరం అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. మీకందరికి అడ్వాన్స్గా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సోమశెట్టి వెంకటేశ్వర మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.